Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి ఒక న్యూ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో ఇచ్చారు. దాని గురించి నేను క్లియర్గా చూపిస్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, అదేంటి అంటే ఏపీ నీట్ 2026 న్యూ అప్డేట్ ఇది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం కొత్త రూల్స్ వచ్చాయి రెండు. ఓకేనా, ఆ రూల్స్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. ఈ తప్పులు మాత్రం చేయకండి. ఆ తప్పులు ఏంటి అంటే, ఈ కొత్త రూల్ ఏంటో చెప్తాను చూడండి సింపుల్గా. లాస్ట్ ఇయర్ ఇంత ముందు వరకు ఎలా ఉండే అంటే, మీరు ఎంబీబీఎస్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా, అన్ని కాలేజీలు పెట్టాలని వన్ టైం ఆప్షనే ఉండే. వన్ టైం ఒక్కటేసారి పెట్టాలి, జోసాలాక. ఓకేనా, మీకు అన్ని ఒకేసారి ఫస్ట్ రౌండ్ 1 కంటే ముందే అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేశారని అంటే, మీకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఓకేనా, ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఇది కొత్త రూల్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, సార్ మాకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని అన్నారు కాబట్టి నేను అన్ని పెట్టను, ఓన్లీ కొన్నే పెడతా అని అనుకున్నారు అనుకోండి, తక్కువ కాలేజెస్ పెడితే మాత్రం నష్టం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ చూడండి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే నష్టం ఎలా జరుగుతుంది అంటే, మీరు 10 కాలేజీలు పెట్టారనుకోండి, 10 కాలేజీలు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారావు మెడికల్ కాలేజ్ అని ఒక 10 పెట్టారనుకోండి. మీ ర్యాంక్ ఏమో కొంచెం పెద్ద ఉంది, సరే ఈ 10 నాకు ఇష్టమని పెట్టారనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, కౌన్సిలింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీ ర్యాంక్ పెద్ద ఉంది కదా, రాదు. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ర్యాంక్ పెద్ద ఉంది కదా, రాదు. నెక్స్ట్ కర్నూలు రాదు, రంగారావు మెడికల్ కాలేజ్ రాదు. అలా 10 వరకు చూసి ఆగిపోతుంది అనమాట కౌన్సిలింగ్. ఎందుకంటే 11వ కాలేజ్ మీరు పెట్టలేకుంటారు కదా. అలా మీకు కింద ఏదో 30-40 కాలేజ్ వచ్చే అవకాశం ఉందనుకోండి, మీరు అవి పెట్టకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఆ తప్పులు మాత్రం చేయకండి. సార్ మరి ఏం చేయమంటారు సార్ సింపుల్గా అంటే, అన్ని కాలేజెస్ పెట్టాలి. లాస్ట్ టైం వన్ టైం వెబ్ ఆప్షన్ అని రూల్ పెట్టారు. అప్పుడు ఈసారి మనమే రూల్ పెట్టుకుందాం, అన్ని కాలేజీలు పెడదాం. మంచి మీకు ఇష్టమైన డ్రీమ్ కాలేజీలు పైన పెడతారు, కింద అడ్జస్ట్ అయ్యే కాలేజీలు పెడతారు. ఇప్పుడు డౌట్ పడకండి, సార్ నేను అన్ని పెడితే నాకు లాస్ట్ కాలేజ్ వస్తే ప్రాబ్లం కదా సార్, నాకు ఇష్టం లేదు కదా అది అంటే, నువ్వు లాస్ట్ కాలేజ్ పెట్టలేవు అనుకో, అసలు నీకు సీటే రాదు. నీకు లాస్ట్ కాలేజ్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, పైన ఏవి నీ ర్యాంక్కి రాదు అని అర్థం. ఓకేనా, సో మీరేం చేస్తారు, అన్ని కాలేజీలు పెట్టాలన్నమాట. మీకు లాస్ట్ కాలేజ్ వచ్చింది అంటే కౌన్సిలింగ్ పైన అన్ని ట్రై చేసింది, అది ఇవ్వడానికి వీలు కాలేదు కాబట్టి నీకు ఇవ్వలేదు అనమాట. అలా ఆలోచించండి. మీరు ఒక లాస్ట్ కాలేజ్ పెట్టకుంటే, ఆ లాస్ట్ వరకు చూస్తుండే మీకు వచ్చే కాలేజ్ మీరు పెట్టకుంటే ఇవ్వదు అనమాట. సో అది ఈ తప్పులు మాత్రం చేయకండి. నేను మళ్ళీ చేస్తాను వెబ్ ఆప్షన్స్ మీద ఫుల్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ GO 102A, దీని మీదనే కదా ఫుల్ కాంట్రవర్సీ జరిగేది. GO 102 గురించి. ఆ GO ఒక పేరెంట్ ఫోన్ చేసి, సార్ నేను ఒక వీడియో చూశాను, ఒక 4 కాలేజీలు పెట్టమని చెప్తున్నారు ఏంటి సార్, అలా రిస్ట్రిక్షన్ ఉందా, ఇప్పుడు నేను ఈ కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నా ఓకేనా అంటున్నారు. నేను చాలా టెన్షన్ అయింది. ఎలా అంటే, ఆ పేరెంట్ తెలియక ఒక 4-5 కాలేజెస్ పెడితే ఈ కొత్త రూల్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ర్యాంక్ పెద్ద ఉండి ఆ కాలేజీలు రాకపోతే నష్టం కదా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అఫీషియల్గా మీరు వెబ్సైట్నే నమ్మండి, ఏ యూట్యూబర్ని నమ్మకండి. ఏదన్నా గాల్లో చెప్తున్నాడంటే నమ్మకండి. అందుకే నేను ఎవ్రీ టైం మీకు క్లియర్గా చూపిస్తాను. వెబ్సైట్లో ఇలా మీరు చూసుకోండి, ఇది రూల్, దీని అర్థం ఇది, ఇలా ట్రై చేయండి, ఇలా పెట్టండి అని. ఓకేనా, అలా మీ నమ్మి ఒక 3-4 కాలేజెస్ అంటూ రూల్ ఎక్కడ ఉండదు. అది రాంగ్, కంప్లీట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్. GO 102 ఏం చెప్తుంది అంటే, మీకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఇక్కడ రూల్ లేదు అని చెప్తుంది. ఓకేనా, కానీ మనమే రూల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎంబీబీఎస్ సీట్ కావాలి కాబట్టి, బీడీఎస్ సీట్ కావాలి కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టాలి. అలా పెడితే మీకు 102 వల్ల మీకు ఏ నష్టం ఉండదు. ఓకేనా, ఇంకొకటి, ఆల్ కాలేజెస్ పెడితే నో ఇష్యూ. ఓకే, ఇంకొకటి, సెకండ్ రౌండ్లో మీకు ఫస్ట్ రౌండ్లో కాలేజ్ వచ్చింది, సెకండ్ రౌండ్లో కూడా మీకు కావాల్సిన బెస్ట్ కాలేజెస్ అన్నీ పెట్టాలి, అప్పుడు నష్టం ఉండదు. ఓకేనా, అదే అనమాట. జనరల్గా ఇది ఇష్యూ ఎందుకు వస్తుందంటే, రిజర్వ్డ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి, అంటే MRC సీట్ల కోసమని టెన్షన్ పడుతున్నారు. కానీ ప్రతి పేరెంట్ స్టూడెంట్ అవేర్నెస్తో ఉండి ప్రతి రౌండ్లో నచ్చిన కాలేజ్ కోసం ప్రయత్నిస్తే ఎటువంటి నష్టం అయితే ఉండదు. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, కాలేజ్ వెబ్ ఆప్షన్స్, కాలేజ్ అలాట్మెంట్ విషయంలో నేను చెప్తున్నా, ప్రతి రౌండ్ ట్రై చేయాలి. మీరు అన్నట్లు సార్ అందరికీ ఐడియా ఉండదు కదా, ఎవరైనా తెలియక కొన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళు నష్టపోతారా అంటే, ఎస్,
యాక్చువల్గా ఇంతకుముందుకు అలా నష్టపోవడం వల్లనే వన్ టైం రూల్ తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో సీట్లు పెరుగుతున్నాయి, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ సేమ్ పాత రూల్ తీసుకొని వచ్చారనమాట. ఇంతకుముందు కూడా అలానే ఉండే పాతది. సో నేను దాని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కొత్త రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఇక్కడ చూడండి. యాక్చువల్గా దీని మీద కోర్టు కూడా వెళ్ళారు. జియో 102 నిలుపుదలకు హైకోర్టు అనేది నిరాకరించింది. మీకు ఫస్ట్ రూల్స్ చెప్తా చూడండి. అంటే 102 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అఫీషియల్గా వాళ్ళు కూడా ఇచ్చారు, ఇక్కడ చూపిస్తారు చూడండి. మీరు ఎలా చూసుకోవాలి, అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాతనే చెప్దామని ఆగాను. ఇక్కడ చూడండి, మీరు ఎలా చూసుకోవాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని క్లిక్ చేయండి. మొబైల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు నాతో పాటు చూడండి, మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, దాన్ని క్లిక్ చేయండి, మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఇది. MBBS BDS 2026-27 అడ్వైజరీ టు క్యాండిడేట్స్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూడ్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ విత్ రిగార్డ్ టు వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇంతమందికే వచ్చింది ఇది. దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మీరు ఎలా చూసుకోవాలంటే మొబైల్లో ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇలా కిందికి స్క్రోల్ చేస్తే అడ్మిషన్ నోటిఫికేషన్ అడ్మిషన్ చూడండి. ఎగ్జామినేషన్ బాక్స్ కాదు, వాట్స్ న్యూ కాదు, ఇది చూడండి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడే ఇచ్చారు చూడండి ఇది. ఓకేనా, అదేంటి అని అంటే దీన్ని క్లియర్గా 2 pages వచ్చేసింది, 2 pages. ఓకే, as you are all aware, Dr. NTR University of Health Sciences has invited application for admission to the MBBS and BDS courses for the academic year 2026-27. This message is being given briefly to ensure that all candidates have a complete understanding of the revised rules and regulations. Revised rules, ఈ కొత్త రూల్ మీరు తెలుసుకోవాలి అని మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఓకేనా. First, while selecting web options, candidate can choose all the MBBS and BDS colleges they are interested in by giving as many options as possible. Candidates can increase their chances of securing seat. దీని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఎక్కువ కాలేజీలు పెట్టండి, మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మొత్తం పెట్టండి, ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని పెట్టండి. మీరు అనుకున్న డ్రీమ్ పైన పెట్టండి, మీకు ఇష్టమైన లేనివి కింద పెట్టండి. వస్తే పైది వస్తుంది, పైది రాలేదంటేనే మీకు కిందిది వస్తుంది, అడ్జస్ట్ అయ్యేది అనమాట. అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇది కరెక్ట్ రూల్, ఇదే ఫాలో అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. కావాలని పేరెంట్స్ నేను చెప్పిన పాయింట్ని మీకు తెలిసిన ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి, కరెక్ట్ అనే చెప్తారు. అన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే మనం నష్టపోతామా అని. మంచి డ్రీమ్ కాలేజెస్ పైన పెట్టాలి, అడ్జస్ట్ అయ్యే కాలేజెస్ కింద పెట్టాలన్నమాట. పైవి రాకుంటేనే కిందికి వస్తుంది, కౌన్సిలింగ్ పైనుంచి చూస్తుంది. ఇది ఫస్ట్ రూల్. సెకండ్, even if a seat is allotted to candidate in one round of counseling, if the candidate does not join that allotted seat, they will still have to the opportunity to participate in the subsequent counseling round. Earlier candidates who did not join the seat allotted to them were not eligible to participate in the subsequent counseling. This rule has now been changed. దీని మీనింగ్ ఏంటి అంటే మీకు రౌండ్ 1లో కాలేజ్ వచ్చింది. ఇంతమందికి ఎలా ఉండే అంటే లాస్ట్ ఇయర్ రౌండ్ 1లో కాలేజ్ వస్తే నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నువ్వు జాయిన్ అవ్వలేదు అనుకో, నువ్వు కౌన్సిలింగ్లో నుంచి నువ్వు రిమూవ్ అయిపోతావు, కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయినట్లే. నువ్వు సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంతమందికి అలా ఉండే రూల్. ఇప్పుడేమంటున్నారంటే మీకు రౌండ్ 1లో కాలేజ్ వచ్చింది, ఒక సైన్స్ కాలేజ్ వచ్చింది, నీకు ఇష్టం లేదు, నేను జాయిన్ అవ్వను సార్, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తేనే జాయిన్ అవుతా, నాకు ఈ కాలేజీలు ఇష్టం లేదు అంటే నీకు వచ్చిన నువ్వు జాయిన్ అవ్వకుండా నో ప్రాబ్లం అని చెప్తున్నారనమాట. నువ్వు రౌండ్ 2లో మళ్ళీ ట్రై చేసుకో, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి, మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ట్రై చేసుకో అని చెప్తున్నట్లు అనమాట. ఓకే, ఇది కానీ నేనేం చెప్తా అది కరెక్ట్ మెథడా సార్ అంటే నేనేమంటా అంటే మీరు ఫస్ట్ వచ్చిన కాలేజీని సేవ్ చేసుకొని ఓకేనా, దాన్ని మీ చేతిలో పెట్టుకొని బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి అని నేను ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే నీకు ఇష్టం లేకుంటే జాయిన్ అవ్వకు, నో ప్రాబ్లం, నువ్వు వేరే నెక్స్ట్ రౌండ్లో వేరే కాలేజెస్ నీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకొని వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. అయితే ఒక్క దగ్గర బ్లాక్ చేస్తారు. ఏంటి అంటే నీకు రౌండ్ 1లో కాలేజ్ అలాట్ అవుతుంది కదా, జాయిన్ అవ్వకుండా అది మాత్రం పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వరనమాట. రౌండ్ 1లో నువ్వు జాయిన్ అవ్వవు కదా, ఆ కాలేజ్ మాత్రం పెట్టుకోకుండా మిగతా అన్ని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది వాళ్ళు ఇచ్చిన అవకాశం అదనమాట. మీకు ఇష్టం లేకుంటే జాయిన్ అవ్వకండి, రౌండ్ 2 రౌండ్ 3లో ఆ కాలేజ్ మాత్రం మీకు ఛాన్స్ ఇవ్వము, వేరే కాలేజీలు పెట్టుకోండి అని చెప్తున్నారు. అండర్ ది ప్రజెంట్ రూల్స్ ఇంతమందికి ఎలా ఉండంటే రిస్ట్రిక్షన్ అనమాట. మొత్తం నువ్వు ఎగ్జిట్ అయిపోతావు కౌన్సిలింగ్ నుంచి. ఇంతమందికి అలా ఉండే, ఇప్పుడేమో నీకు ఇష్టం లేకుంటే జాయిన్ అవ్వకు అని చెప్తున్నట్లు. అండర్ ది ప్రజెంట్ రూల్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు చూస్ ద కాలేజ్ దే విష్ టు జాయిన్. However, a candidate will not be permitted to select in subsequent counseling round that was previously allotted to them but which they did not report or join. ఇదే మీనింగ్ అనమాట. నీకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వకు, కానీ సబ్సిక్వెంట్ రౌండ్లో నువ్వు ఎలిజిబులే, కానీ నీకు అలాట్ అయిన ఫస్ట్ రౌండ్ కాలేజ్ మాత్రం ఛాన్స్ ఇవ్వమంటున్నారు.
This also means that candidate who were unable to submit their web options in the first phase can enter their options in the subsequent phase. Similarly, the government has provided the facility for candidate to change the order of preference of colleges according to their choice. అంటే రౌండ్ 2లో మీకు నచ్చినట్లు పెట్టుకో. నువ్వు రౌండ్ 1లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినావు, ఓకేనా? సరే, నీకు ఏదో కాలేజ్ వచ్చింది. రౌండ్ 2లో నువ్వు ప్రిఫరెన్స్ మొత్తం మార్చుకో. కావాలంటే కర్నూలు మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకో, నీకు నచ్చినట్లు ఇచ్చుకో అని చెప్తున్నారు అనమాట. ఇంతమంది కాలం లేకుండే రౌండ్ 1 కంటే ముందే మొత్తం ఒక ఆర్డర్ ఇస్తాం కదా, అదే ఆర్డర్ కంటిన్యూ అవుతుండే లాస్ట్ రౌండ్ వరకు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే, నాకు ఇష్టం లేదు సార్ నేను ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేయాలంటే కుదరదు మధ్యలో. కానీ ఈసారి అలా కాదు. రౌండ్ 1లో నీకు నచ్చినట్లు వెబ్ ఆప్షన్స్ పెట్టుకో, రౌండ్ 2లో నీకు నచ్చినట్లు మార్చుకో, రౌండ్ 3లో నీకు నచ్చినట్లు మార్చుకో, నీ ఇష్టం అది, ఓకేనా? నీకు వచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వకున్నా నో ఇష్యూ. రౌండ్ 1 రౌండ్ 2కి ఆ ఛాన్స్ ఉంటుంది. రౌండ్ 3 మాపప్ రౌండ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలంటే చెప్తుంది. Therefore, the university advises candidate to make full use of this opportunity and enter all the colleges they prefer as web options in their desired order of priority. మీకు నచ్చినట్లు పెట్టుకోండి అంటున్నాడు. Once again, the university advises every student to remember that giving as many options as possible. ఎన్ని ఎక్కువైతే అన్ని పెట్టుకోమని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే అన్ని పెట్టుకోండి అని చెప్తున్నా. Or options for all available colleges can increase their chances of securing seat. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కేర్ఫుల్లీ గో త్రూ ది యూనివర్సిటీ వెబ్సైట్. మీరు వెబ్సైట్నే నమ్మండి, వెబ్సైట్నే చూడండి, వెబ్సైట్నే ట్రస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకొక పాయింట్ చెప్తాను నేను ఇక్కడ. సార్ ఆ జియో గురించి ఎక్కడుంది అనేది కొద్దిమంది అడిగారు. ఒక పేరెంట్ నేను జియో ఎక్కడ అనేది మీకు మొత్తం వెబ్సైట్లోనే ఉంటుంది. దాని మీద చెప్తా చూడండి. అడ్మిషన్స్ క్లిక్ చేయండి. అడ్మిషన్స్ క్లిక్ చేసి ఇక్కడ జియోస్ కనిపిస్తుంది కదా, జియోస్ క్లిక్ చేయండి. జియోస్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి 102 అని ఉంది చూడండి. 102 జియో ఎంఎస్ నెంబర్ 102 అని ఉంది. ఈ 102ని క్లిక్ చేయండి. 102ని క్లిక్ చేస్తే ఇక చూడండి, ఇది జూలై 30 రోజు వచ్చింది కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. సేమ్ ఇక్కడ అదే పాత రూల్ కొత్త రూల్ ఇచ్చారు చూడండి. పాత రూల్ ఏంది? ఓన్లీ వన్ టైమ్ ఆప్షన్స్ షల్ బి ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్. ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇది పాత రూల్. కొత్త రూల్ ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు ఇచ్చింది. ఆప్షన్స్ షల్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్స్ ఇన్ ద కాలేజెస్ ఆఫ్ చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఈచ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ప్రతి ఫేజ్లో నీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇది కొత్త రూల్. స్లైడింగ్కి ఇంకొకటి పాత రూల్. ఎనీ క్యాండిడేట్ అలాటెడ్ సీట్ అండ్ డస్ నాట్ జాయిన్ షల్ నాట్ బి కన్సిడర్ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్. ఇది పాత రూల్. ఇంతకుముందుకు నీకు సీట్ వస్తే జాయిన్ అవ్వాలి, లేకుంటే నువ్వు ఎలిజిబిలిటీ ఉండదని. కొత్త రూల్ ఏంది? ఇఫ్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్ షీ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్ ఫర్ ది ఆప్టింగ్ ఫర్ ది సేమ్ కాలేజెస్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. కొత్త రూల్ ఏంటంటే నువ్వు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వకుంటే ఆ కాలేజ్ తప్ప మిగతా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ద కాంపిటెంట్ అథారిటీ షెల్ నోటిఫై ది డీటెయిల్డ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇచ్చారు చూడండి ఇది. ఓకే, ఇది జియో ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకొకటి నా సజెషన్ చెప్తా చూడండి. ఓకే, కన్క్లూజన్, ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే రౌండ్ 1లో ఏం చేస్తారు మీరు? ఇలా అన్ని కాలేజెస్ పెడతారు, ఓకేనా? రౌండ్ 1లో 1 నుంచి లాస్ట్ వరకు పెడతారు. ఆ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ కూడా నేను ఇస్తాను. మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, జాగ్రత్తలు ఏంటి, తప్పులు ఏం చేయొద్దో చెప్తా క్లియర్గా. ఒక 5th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, ఓకే, మీరు ఫుల్ హ్యాపీ సార్ అనుకుంటే నో ఇష్యూ. లేదు సార్ నాకు 1 to 4 ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు, గుంటూరు మెడికల్ కాలేజ్లో కావాలంటే నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారు? మీకు ఇష్టం లేని వదిలిపెట్టేసి ఓన్లీ ఇష్టమైనవి మాత్రమే పెడతారు. రౌండ్ 2లో. రౌండ్ 1లో మాత్రం సీట్ కావాలి కదా, ఫస్ట్ అన్ని పెడతారు వెబ్ ఆప్షన్స్. ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 2లో ఏం చేస్తారు? మీకు నచ్చిన కాలేజెస్ అన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తారు రౌండ్ 2లో. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2లో 1 to 4 ఇవ్వాలి, ఎందుకంటే 5th ఆల్రెడీ వచ్చింది కాబట్టి. 3rd అలాట్ అయింది అనుకోండి, అప్పుడు మాపప్ రౌండ్లో ఏం చేస్తారు? 1 and 2 పెడతారు. అలా మీకు ఇష్టమైన కాలేజ్ కోసం పోరాడుతూనే ఉండాలి లాస్ట్ రౌండ్ వరకు. అలా పోరాడితే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఎందుకు వచ్చిన గొడవ అని అడ్జస్ట్ అయితే మాత్రం నష్టపోతారు. తర్వాత మీకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఓకేనా? లాస్ట్ ఇయర్ ఒక ప్రాబ్లం, 1 time రిస్ట్రిక్షన్ వల్ల ఒక ప్రాబ్లం జరిగింది ఒక పేరెంట్కి. లాస్ట్ ఇయర్ ఏం చేసిన అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాడు. వాళ్ళకేంది 5th కాలేజ్ అలాట్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఇప్పుడు పైన 4 కాలేజెస్ ఉంటాయి కదా, అందులో ఒకటి ఇష్టం లేని కాలేజ్ పెట్టారు వాళ్ళకి తెలియకుండా. సరే ఇప్పుడు నేను ఆర్డర్ చేంజ్ చేయకుంటే నాకు ఆ 3rd కాలేజ్ వస్తే కష్టం కదా అని టెన్షన్ పడి వాళ్ళు 5th కాలేజ్ని రిటైన్ చేసుకున్నారు. ఇక మీరు రిస్క్ చేయలేరు వాళ్ళు ఇక, ఎందుకంటే వాళ్ళకు ఒక కాలేజ్ మీద కొంచెం నెగిటివ్ అనిపించింది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే. కానీ వాళ్ళు రౌండ్ 1 కంటే ముందు తెలియక అలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అందుకని వాళ్ళు భయపడి ఏం చేశారంటే 5th కాలేజ్ అలాట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. రౌండ్ 2లో కొత్త సిస్టమ్ వల్ల మీకు ఇష్టమైన రౌండ్ 2లో మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, నచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి ఇన్ఫర్మేషన్. వెబ్ ఆప్షన్స్ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మీకు
ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ వరకు చూడండి. మీకు సీట్ వచ్చినంత వరకు ఇన్ఫర్మేషన్ సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ట్రస్ట్ 100% వెబ్సైట్నే ట్రస్ట్ అవ్వండి, వెబ్సైట్నే ట్రస్ట్ అవ్వండి. ఏది ఇస్తే అదే ఫైనల్, ఓకేనా? ఏ యూట్యూబర్ని నమ్మకండి. నేను కూడా వెబ్సైట్లో అది కాకుండా వేరే మార్చి చెప్తున్నంటే ఏ యూట్యూబర్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో మీరు ఫాలో అవ్వకండి, ఎందుకంటే అది రాంగ్ అవుతుంది. ఓన్లీ వెబ్సైట్నే ఫాలో అవ్వండి. ప్రతిసారి వెబ్సైట్ని చూసే మ్యాక్సిమం నేను అందుకే వెబ్సైట్ని చూపించే చెప్తాను, మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను, ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకొకటి, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే. కొద్దిమంది ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసం వెబ్ ఆప్షన్స్ కోసం 5,000 10,000 కట్టాం సార్ మేము అక్కడ, మీకు కూడా అని చెప్తున్నారనమాట. మీకు ఏమైనా అమౌంట్ కావాలా మీరు రెడీ చేసి ఇస్తారు అంటున్నారు. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే, కానీ ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసం 5,000 అయితే కట్టకండి, 10,000. ఎందుకంటే మీ సేవ వాళ్ళు కూడా చేస్తారు, మీరు పక్కన కూర్చొని అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళు చేస్తారు. అంత అమౌంట్ వద్దనేది నా ఒపీనియన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇబ్బంది, మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా? ఇంకొకటి, ఓన్లీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కూడా లిస్ట్ ఇస్తారు అంతే. మీకు లిస్ట్ మనమే ఫైనల్ చేసుకోవాలి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటారు, గుంటూరు మెడికల్ కాలేజ్, నంగరాయ మెడికల్ కాలేజ్ అని కొన్ని కాలేజెస్ చెప్తారు. మీకు ఇష్టం లేకపోతే వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చినట్లే పెట్టాలి. అలా చూసుకోండి ఒకసారి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేనైతే వెబ్ ఆప్షన్స్ గురించి ఒక క్లియర్ వీడియో చేస్తాను, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.